చిట్యాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో పాల్గొన్న పి సిద్ధు, శ్రీరామ్, రిషిత్లు తమ సృజనాత్మక ప్రతిభతో 3వ బహుమతిని సాధించి పాఠశాలకి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మండల విద్యాశాఖ అధికారి రఘుపతి, ఉపాధ్యాయురాలు సరళాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు షీల్డ్ అందించి అభినందనలు తెలిపారు. సైన్స్ ఫేర్లో భాగంగా భూపాల్పల్లి శాంతినికేతన్ పాఠశాలలో జరిగిన జిల్లా సైన్స్ ఫేర్లో చిట్యాల హై స్కూల్ నుండి శ్రీరామ్కు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అతన్ని సన్మానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాజెక్టులు చేసి మన పాఠశాలకు, మన మండలానికి, జిల్లాకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిట్యాల స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ భూపాల్పల్లి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసాం. మా స్కూల్ నుంచి 3 ప్రాజెక్టులు తీసుకెళ్ళాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అనేది మనకి ప్రస్తుతం అవసరం పడింది. అంతా ఆర్టిఫిషియల్గా జరిగిపోతుంది, మెకానికల్గా పొల్యూషన్ పద్ధతిలో జరిగిపోతుంది. కాబట్టి మేము ఏం చేసామంటే మాన్యువల్ ప్లస్సింగ్ మెథడ్ని జూనియర్ లెవెల్లో తీసుకెళ్ళాము. ఈ అబ్బాయి శ్రీరామ్ చాలా బాగా పర్ఫామ్ చేసి 3rd ప్రైజ్ తెచ్చుకోవడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. అలాగే స్టూడెంట్ రిషి వీళ్ళని 6th క్లాస్ ఎర్త్క్వేక్ అలారం అవేర్నెస్ చేశాడు. అలాగే ఇంకొక అబ్బాయి 10th నుంచి సిద్ధు కూడా వచ్చాడు, స్నేక్ నుంచి ప్రొటెక్షన్ ఫ్రమ్ స్నేక్ బైట్ నుంచి. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడానికి చాలా సహాయపడ్డారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.